హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను పూరీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. పూరీ కర్రీ అంటే ఆలుతో చేసే సాగ్ అన్నమాట. దీన్నే మనం పూరీ కర్రీ, అలాగే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. సో పక్కా ఆంధ్ర స్టైల్లో ఈ పూరీ కర్రీ మరియు పూరీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో పూరీకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి బాగా మెత్తగా కలిపేసుకొని, నేను దీనికి గోధుమ పిండి తీసుకుంటున్నాను హెల్తీ అని చెప్పేసి. సో పూరీ కర్రీకి పూరీ అనేది మనం ఇలా మెత్తగా పిండి పిసుకున్న తర్వాత, ఇలా బాగా రుద్దుకున్న తర్వాత సాఫ్ట్గా మనం పిండి అనేది పిసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని పూరీలు అనేది మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇలా మొత్తం సాఫ్ట్గా ఇలా మొత్తం పూరి పొంగుతూ వస్తాయి. తర్వాత హాట్ బాక్స్లో వేసిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా పూరీలు బాగా సాఫ్ట్గా ఉంటాయండి. తర్వాత ఆలు కర్రీ పూరీలోకి చేసుకుని ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా బాగుంటుందండి. దీన్ని బొంబాయి చట్నీ, ఆలు సాగు, అలాగే పూరీ కర్రీ ఎన్నో పేర్లతో పిలుస్తారు. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఇందులో మనం ఏ కారం కానీ అలాంటివి యాడ్ చేయకూడదండి. ఇది ఇలాగా ప్లెయిన్గా ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే ఉప్పు వేసుకొని, మీకు నచ్చితే టమాటో వేసుకోండి. టమాటో నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నాకు టమాటో ఇందులో ఉంటే ఇష్టం కాబట్టి ఒకటి వేస్తున్నాను చిన్నది. సో ఇలా టమాటో వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను ఆల్రెడీ ఆలూని ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని ఇలా మొత్తం స్మాష్ చేసేయాలి. బాగా ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఆ మొత్తం ఇందులో వేసేయాలండి. చూడండి, మొత్తం ఆలు వేసేసిన తర్వాత చూడండి, స్మాష్ చేసిన ఆలు మొత్తం వేసేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఇందులోకి శనగపిండి కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. సో శనగపిండి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు శనగపిండి తినకపోవడమే మంచిది. సో మా ఇంట్లో వాళ్ళకి శనగపిండి నచ్చదు. నాకు అప్పుడప్పుడు వేసుకోవాలనిపిస్తుంది, కానీ నేను కూడా ఇంకా వాళ్ళ కోసం ఏమి వేయట్లేదు. సో వేసినా వేయకపోయినా టేస్ట్ పెద్ద వేరియేషన్ అయితే రాదండి. మనం ఇలా చేసుకున్నట్లయితే పూరీలకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీలోకి పూరీలు తింటే ఒక్కటి తినేవాళ్ళు 2 తినేవాళ్ళు 3 అలా తింటారనమాట. అంత చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.